నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ చేస్తూ ఉన్న దాడుల గురించి కీలక ప్రకటన వచ్చింది. కువైట్ పైన ఇరాన్ సాగిస్తూ ఉన్న దురాక్రమణ దాడుల నేపథ్యంలో సోమవారం సాయంత్రం పలు విద్యుత్ మరియు నీటి శుద్ధి కర్మాగారాలపైన దాడులు జరిగాయని చెప్పేసి, ఇది వరుసగా 4వ రోజు జరిగిన ఘటన అని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిన్న సాయంత్రం వరకు వరుసగా 4 రోజుల పాటు కువైట్లోని విద్యుత్ ప్లాంట్లు మరియు నీటి శుద్ధి కర్మాగారాలపైన ఇరాన్ దాడులు చేసింది. మరి ఈ రోజు దాడులు చేసిందా లేదా అనేది అయితే తెలియలేదన్నమాట. ప్రస్తుతానికైతే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కువైట్ సైన్యం అత్యంత అప్రమత్తంగా పనిచేస్తూ ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. ఈ దాడుల కారణంగా అనేక కేంద్రాలలో మంటలు చెలరేగాయి. మంత్రిత్వ శాఖకు చెందిన అత్యవసర బృందాలు, కువైట్ అగ్నిమాపక దళం మరియు భద్రతా అధికారుల సమన్వయంతో వెంటనే స్పందించి మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చామని చెప్పేసి, ఈ దాడుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేశామని, ప్రభావిత కేంద్రాలను పునరుద్ధరించడానికి మరియు పునరావాస పనులు చేపట్టడానికి మరమ్మత్తు బృందాలు రంగంలోకి దిగి పనిచేస్తూ ఉన్నాయని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. ముందస్తు జాగ్రత్త చర్యగా పరికరాలను రక్షించడానికి, కువైట్ విద్యుత్ మరియు నీటి నెట్వర్క్ల స్థిరత్వాన్ని నిర్ధారించడానికి అనేక విద్యుత్ ఉత్పాదన యూనిట్లను నిలిపివేశామని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన యొక్క అధికారిక సమాచారాల మార్గాల ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందిస్తూనే ఉందని చెప్పేసి ధృవీకరించింది. ప్రస్తుతం కువైట్లో వరుసగా 4 రోజుల పాటు అయితే విద్యుత్ ప్లాంట్లు మరియు అలాగే నీటి శుద్ధి కర్మాగారాలపైన ఇరాన్ దాడులు చేసింది. వాటిని సమర్థవంతంగా కువైట్ సైన్యం ఎదుర్కొంటూ ఉంది. దాడులు జరిగిన చోట పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడితే అగ్నిమాపక బృందం, ఇతర బృందాలు మనం చూసుకుంటే అత్యవసర బృందాలు మంటలను ఆర్పివేసి అదుపులోకి తెచ్చాయని చెప్పేసి, కువైట్లో ఉన్న ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దు, అధికారిక సమాచారం మేమే ప్రకటిస్తామని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.